అసలు తల్లిదండ్రుల్ని హింసించే వారికి, ఏడిపించే వారికి గరుడ పురాణం ప్రకారం ఎలాంటి శిక్షలు పడతాయో తెలుసా? ముఖ్యంగా తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం, హింస వంటి పాప కర్మలకు కఠినమైన ఫలితాలు విధించబడతాయి. అందులో మొదటిది విలాయతనం. అంటే తల్లిదండ్రులు ముసలివానైనాక చూడని వారికి ఈ నరకం ఉంటుంది. ఆకలి బాధతో గావు కేకలు పెడుతూ అల్లాడిపోయేలా చేస్తారు. అలాగే వేడి లావా త్రాగిస్తారు. ఇక రెండోది రౌరవం. తల్లిదండ్రుల్ని అగౌరవపరిచిన వాళ్ళకి పాములతో కనిపిస్తారు. ఇక మూడవది తప్తసూర్మి. తల్లిదండ్రుల పైన చెయ్యెత్తిన వారిని సలసల కాగుతున్న ఇనప సువ్వలు శరీరంలోకి దించుతారు. ఇక నాలుగవది, ఇది అందరికీ తెలిసిందే, కుంభీపాకం. తల్లిదండ్రులని హింసించిన వారు ఈ నరకానికి వెళ్తారు. అంటే మరుగుతున్న నూనెలో ముంచి కాల్చబడతారు. ఈ సమాజంలో బయట చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు ఉన్నా సరే అనాథలుగా ఆ అనాథాశ్రమాల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి కన్న తల్లిదండ్రులను అలా వదిలేయకుండా సంతోషంగా చూసుకుందాం. జై సనాతన ధర్మ, జై శ్రీరామ్.